ఆదికాండము 16వ అధ్యాయము 10వ వచనం. మరియు యెహోవా దూత, నీ సంతానం నిశ్చయముగా విస్తరింప చేసేదను, అవి లెక్కకు వీలులేనంత విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరు చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరుల ఎదుట నివాసమును చేయునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచిదను కదా అనుకొనెను. మనం అనుకుంటాం, మన జీవితంలో ఎదురవుతున్న ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితిలో, బాధల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదేమో, దేవుడు మన బాధలు చూడట్లేదేమో, మన ఇబ్బందులు మనం చూడట్లేదేమో, దేవుడు మౌనంగా ఎందుకు మన జీవితాల్లో ఈ కష్టాన్ని అనుమతిస్తూ ఉన్నాడు, మౌనంగా దేవుడు ఎందుకు ఉన్నాడు అని చాలాసార్లు మన జీవితంలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు నిత్యం మనల్ని చూస్తూ ఉన్నాడంట. నిత్యం ఆయన దృష్టి మన మీద నిలిపి ఉన్నాడు. ఆయన నిత్యం మనల్ని చూస్తూ ఉన్నాడు, మన బాధలను చూస్తున్నాడు, మన వేదనను చూస్తున్నాడు, మన ఇరుకును చూస్తున్నాడు, ఇబ్బందులను చూస్తున్నాడు. వాటన్నిటి నుండి దేవుడు విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం, కానీ దేవుడు మాత్రం మనల్ని చూస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు కొన్ని విషయాలలో మనం బాధపడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడంట. ఏ విషయాల్లో దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నది 4 విషయాలు నేను తెలియచేస్తాను. హాగరు బాధను దేవుడు చూశాడు కదా. హాగరును తన యజమానురాలు బాధ పెడుతున్నప్పుడు, తన యజమానురాలు పట్టించుకోనప్పుడు, హాగరు అర్థం కాని విషయంలో, అర్థం కాని సమయంలో హాగరు అరణ్య ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా అరణ్య ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్న హాగరును దేవుడు దర్శించాడు కదా. దేవుడు హాగరుతో మాట్లాడాడు కదా. నీ సంతాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నీ సంతాన్ని నేను దీవిస్తానని చెప్పాడు, నీకు నేను తోడై ఉంటానని చెప్పాడు. అతను విస్తారమైన జన ప్రవాహంగా ఆశీర్వదించబడతాడని హాగరు సంతానం గురించి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఎప్పుడైతే హాగరుతో మాట్లాడాడో, హాగరు అంటుంది, నాతో మాట్లాడిన దేవుణ్ణి నేను చూశాను, ఎందుకంటే ఆయన నా బాధను చూశాడు. దేవుడు మన బాధను చూస్తున్నాడు, దేవుడు మన కష్టాన్ని చూస్తున్నాడు, దేవుడు మన ఇబ్బందులను చూస్తున్నాడు. అయితే బైబిల్ లేఖనంలో 4 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దేవుడు 4 విషయాల్లో మనల్ని చూస్తున్నాడు. అది మొట్టమొదటిగా మనం చూస్తే, మన బాధల్లో దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు బాధల్లో ఉన్న వారిని చూస్తున్నాడు. ఈరోజు నువ్వు కష్టాల గుండా వెళుతున్నప్పుడు, నీ వారే నిన్ను పట్టించుకోనప్పుడు, నీ వారే నిన్ను పట్టించుకొని స్థితిలో ఉన్నప్పుడు, కన్న బిడ్డలు కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, అయిన వారు కావచ్చు, నీ బాధలు నిన్ను పట్టించుకొని స్థితిలో ఉండొచ్చు. నువ్వు పడుతున్న కష్టాన్ని గుర్తించకపోవచ్చు, నువ్వు పడుతున్న శ్రమను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను గుర్తిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిర్గమకాండంలో చదువుదాం. మొట్టమొదటిగా దేవుడు మన బాధల్ని చూస్తున్నాడు. చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయము చదువుతున్నాను, 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మర్రను నేను వింటిని, వారు దుఃఖము నాకు తెలిసే ఉన్నది. 9వ వచనం. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారికి పెట్టుచున్న హింసను నేను చూచితిని. దేవుడు ఇక్కడ 2 విధాలుగా చూస్తున్నాడు. ఒకటి, వారు బాధల్లో ఉన్నారంట, బాధల్లో వారు మగ్గిపోతున్నారు, కఠినమైన బానిసత్వంలో ఉన్నారు. ఫరో రాజు వారిని బహుగా ఇబ్బంది పెడుతున్నారు, ప్రతి పని కఠినమైన పని చేయిస్తున్నాడు. వారి ప్రాణాలు విసుగు చెందిపోయినాయి, వారు కష్టపడలేని స్థితిలో ఉన్నారు, శరీరం అనుకూలించట్లేదు, మనసు అనుకూలించట్లేదు, వారు బలహీనమైన స్థితిలో ఉన్నారు. అలా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించారు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు, దేవుని మీద ఆధారపడడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారు దేవుని మీద ఆధారపడడం, మొర్ర పెట్టడం చూశాడో, దేవుడు అంటున్నాడు, నా ప్రజలు ఐగుప్తులు వాళ్ళు పడుతున్న బాధలను నేను చూశాను, వారి మొరను నేను విన్నాను,
దేవుడు మన బాధలను చూస్తున్నాడు, మన కష్టాలని చూస్తున్నాడు, మన వేదనని చూస్తున్నాడు, మన ఇబ్బందిని చూస్తున్నాడు. ప్రాముఖ్యంగా మనం పెడుతున్న మొరలను ఆయన వింటున్నాడు. ఆయన వినని దేవుడు కాదు, పట్టించుకోని దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు, నెట్టివేసే దేవుడు కాదు. నీ పక్షంగా నిలబడి నీకున్న ప్రతి ఆపదను తొలగించే దేవుడు. ఐగుప్తులో వారిని పెడుతున్న పనులన్నీ, వారు మోస్తున్న భారాలన్నీ, వారు చేస్తున్న ప్రతి కఠినమైన పనులన్నీ శక్తికి మించి పని చేస్తున్నారు. అలసట లేదు, అలసటితో ఉన్నారు, వాళ్ళు ప్రాణభీతితో ఉన్నారు. అలా ప్రాణభీతితోనూ ఉన్నవారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే, యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులో తమను బాధ పెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. ఇశ్రాయేలును దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, ఇశ్రాయేలులు అనగా యాకోబు యొక్క సంతానం. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు సంతానమైన ప్రజలు విస్తారంగా అభివృద్ధిలోనికి వస్తున్నారు, విస్తరించబడుతున్నారు. ఐగుప్తులో వీరు నివసిస్తున్నప్పుడు యోసేపుని ఎరగని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఎప్పుడైతే యోసేపుని ఎరగని రాజు పరిపాలిస్తున్నాడో ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క అభివృద్ధిని చూసినప్పుడు, ఇశ్రాయేలు యొక్క సంతాన అభివృద్ధిని చూసినప్పుడు ఫరో రాజుకు భయం కలిగింది. ఎప్పుడైతే భయం కలిగింది, ఫరో రాజు ఏం చేశాడంటే వీరిని ఏదో విధంగా హతము చేయాలి అని చెప్పి వారికి వెట్టి పనులు చేయడం మొదలుపెట్టాడు. భయంకరమైన పనులు నియమించాడు. ఆ పనులు చేయలేక ఆ పనులు చేస్తున్నప్పుడు వారు ప్రాణాలు కోల్పోతూ ఉండేవారు. ఇటుకలు చేసే పనిలో, అదేవిధంగా రాళ్ళను చక్కగా పేర్చే పనిలో, గడ్డిని కోర్చే పనిలో, ఇలా విస్తారమైన పనిని వీళ్ళు చేస్తున్నారు. విస్తారమైన పని చేస్తూ వీరి ప్రాణాలు విసుకెత్తిపోయి వీరు బాధపడుతూ ఉన్న దేవుని లేఖన సెలవిస్తున్న మాట ఏమిటంటే చదువుదాం. 11వ వచనం, నిర్గమకాండము 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారు శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను ఫితోము రామసేసు అను పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసూయ పడిరి. ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నష్టాన్ని కలుగు చేస్తున్నారో, ఎవరైతే దుఃఖాన్ని కలుగు చేస్తున్నారో వారి ఎదుటనే దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదిస్తున్నాడు, ఇశ్రాయేలును దీవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు నిలబడుతున్నాడు. ఫరో వచ్చి వారిని కఠిన బానిసత్వానికి అప్పగించిన, ఫరో వచ్చి వారిని కఠినంగా బాధ పెడుతున్నా, వారు శక్తికి మించి పని చేపిస్తున్నా ఇశ్రాయేలులు మాత్రము నేరసిల్లిపోలేదు. ఇశ్రాయేలు దీవెనకరముగా ఉన్నారు. ఈ వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ పని భారంగా నీకు అనిపించవచ్చు, నీ బిడ్డలను పెంచడం నీకు భారంగా అనిపించవచ్చు, కుటుంబాన్ని చాకడం భారంగా అనిపించవచ్చు, ప్రతి విషయంలో నువ్వు భారాన్ని భరిస్తూ ఉండవచ్చు, బాధను అనుభవిస్తూ ఉండొచ్చు, కష్టంలో నువ్వు ఉండొచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ కష్టంలోనే నిన్ను ప్రబలే విధంగా నేను చేస్తాను, ఆ కష్టంలోనే నీవు ఆశీర్వాదాన్ని చూసే విధంగా నేను చేస్తాను, ఆ బాధలోనే నేను ఆశీర్వాదకరంగా నేను చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఫరో రాజు కింద నలిగిపోతున్నప్పుడు దేవుడు చూశాడు. రోజు ఈ లోకాల్లో సాతాను నన్ను ఎంత బాధ పెట్టినా, అనారోగ్యం గుండా తీసుకువెళ్ళినా, నష్టాలు గుండా తీసుకువెళ్ళినా, కష్టాలు గుండా తీసుకువెళ్ళినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఆశీర్వాదకరంగా ఉన్నారో, నేడు దేవుని విశ్వసించిన దేవుని బిడ్డలమైన మనము కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. దేవుడు మనను దీవిస్తాడు, దేవుడు మనకు తోడై ఉంటాడు, దేవుడు మనకున్న ప్రతి సమస్యను విడిపిస్తాడు. దేవుడు మొదటిగా బాధల్లో ఉన్నవారిని చూశాడు. ఈరోజు నీ బాధల్లో ఎవరు నిన్ను చూడట్లేదని, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదని, ఎవరు నీ గురించి ఆలోచన చేయట్లేదని, ఎవరు నిన్ను ఆదరించరని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే విను. ఆ దేవుడు సూటిగా నీతోనే చెప్తున్నాడు, నేను వింటున్నాను, నీ సమస్యను నేను తీరుస్తాను.
ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులు శ్రమ పెట్టడం మొదలు పెట్టారో, దుఃఖ పెట్టడం మొదలు పెట్టారో, వారు ఎంతైతే శ్రమ పెడుతున్నారో, ఎంతైతే ఇబ్బందిని కలుగు చేస్తున్నారో, ఆ ఇబ్బందిలో వాళ్ళు అభివృద్ధి చెందారు. ఈరోజు నువ్వు కూడా అంతే. ఇరుగు పొరుగు వారు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, చుట్టాలు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, అయిన వారు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, ఆత్మీయులు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, నీ జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని నష్టాలు కలుగు చేస్తూ ఉండొచ్చు. అయితే నువ్వు ఎంతగైతే నష్టపడుతున్నావో, కష్టపడుతున్నావో, నష్టపోతున్నావో, రెట్టింపు ఆశీర్వాదాన్ని, ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని మహిమను నీ చుట్టూ నింపబోతున్నాడు. మొదటిగా దేవుడు మనములని మన బాధల్లో దేవుడు చూస్తాడు. రెండవదిగా మనం చూస్తే దేవుడు మనము ద్వేషించబడడాన్ని చూస్తాడు. ఒకవేళ మన రంగు సరైనది కాకపోతే, మన రంగును బట్టి ద్వేషించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. మనం ఎత్తుగా లేకపోతే, ఒకవేళ పొట్టితనంగా ఉంటే మన హైట్ తత్వాన్ని బట్టి దూషించే వాళ్ళు ఉంటారు. మనం మంచి మాట నేర్పరితనం కాకపోతే హేళన చేసే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు. మనం అజ్ఞానంగా ఉంటే అజ్ఞానాన్ని బట్టి చులకనగా చూసే వాళ్ళు ఉంటారు. బైబిల్ లేఖనంలో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీని కూడా అలానే చూస్తున్నారు. చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము చదువుతున్నాను, 31వ వచనము. లేయా, చదువుదాం. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచెను. ఇక్కడ లేయా అనే ఒక స్త్రీ కనపడుతుంది. ఈ లేయా అనే స్త్రీ కుటుంబంలో ద్వేషించబడుతుంది. భర్త ప్రేమించట్లేదు, కుటుంబంలో ఉన్న సహోదరి ప్రేమించట్లేదు, కుటుంబ సభ్యులు ప్రేమించట్లేదు, ఎవరి ప్రేమ ఆమెకు అందట్లేదు. ఇలా ఒంటరిగా జీవిస్తుంది. అందరూ ఆ ఇంట్లోనే ఉంటున్నా ఎవరు ఆమెను పట్టించుకునేవారు కాదు, ఎవరు ఆమెను ప్రేమించేవారు కాదు, ఎవరు ఆమెను పలకరించేవారు కాదు. యాకోబు ఏమో రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేయాలని, 7 సంవత్సరాలు పని చేయాలని తన మామైన లాబాను దగ్గర పని చేశాడు. అలా తన మామైన లాబాను, యాకోబును మోసం చేసి మొదటిగా లేయానిచ్చి పెళ్లి చేశాడు, తరువాత రాహేల్నిచ్చి పెళ్లి చేశాడు. ఇలా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని పెళ్లి చేసుకున్న యాకోబు మాత్రం రాహేలునే ప్రేమిస్తున్నాడు. యాకోబు రాహేలుతోనే సంతోషంగా ఉన్నాడు. లేయాని పట్టించుకునేవాడు కాదు, లేయ యొక్క సుఖభోగాలను ఆలోచించేవాడు కాదు, లేయ తిన్నదా తినలేదా అనేది కూడా అడిగేవాడు కాదు. అలా ప్రేమను పొందుకొని ద్వేషించబడుతూ తన సొంత చెల్లి కూడా ద్వేషిస్తూ ఉండేది, దూషిస్తూ ఉండేది, అవమానపరుస్తూ ఉండేది. ఇదిగో యాకోబు నన్నే ప్రేమించాడు, యాకోబు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను పట్టించుకుంటున్నాడు, నిన్ను పట్టించుకోడు అని ద్వేషించబడుట దేవుడు చూశాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా అనేక విషయాల్లో ద్వేషించబడుతున్నావేమో, అనేక విషయాల్లో దూషించబడుతున్నావే, అనేకులు నేను తక్కువ చేసి చూస్తున్నారేమో. ఒకవేళ నీ స్థితిని చూసి, నీకున్న పరిస్థితిని చూసి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న తెలివిని బట్టి ఎవరైనా తక్కువ చేసి చూస్తున్నారేమో. నీకంటే జ్ఞానవంతులు ఎదురైనప్పుడు, నీకంటే శక్తివంతులు ఎదురైనప్పుడు, నీకంటే బలవంతులు నీకు ఎదురైనప్పుడు వారు నిన్ను ఒకవేళ తునీకరిస్తున్నారేమో. వాళ్ళు తునీకరిస్తుంటే బాధపడొద్దు, భయపడొద్దు, దుఃఖపడొద్దు. నా దేవుడు కనికరించబోతున్నాడు, నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు, నా దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు, నా దేవుడు నిన్ను హక్కును చేర్చుకోబోతున్నాడు. లేయా దూషించబడడాన్ని చూసిన దేవుడు ఈరోజు నువ్వు ఏ విధంగా అయితే దూషించబడుతున్నావో, ఏ విధంగా అయితే హేళన చేయబడుతున్నావో, ఏ విధంగా అయితే నువ్వు నిందలు అనుభవిస్తున్నావో, ఒక చేతగాని వాడిగా ఒకవేళ నీకు ముద్ర వేస్తున్నారేమో. ఎంత కష్టపడినా ఫలితాన్ని అనుభవించలేకపోతున్నావేమో. శ్రమిస్తున్నావు కానీ ఆ శ్రమకు తగిన ఫలితము నీ జీవితంలో అనుభవించలేకపోతున్నావేమో. దాన్ని బట్టి నీ చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను దూషిస్తున్నారేమో. ఎవడైనా పైకి వస్తాడు కానీ వీడు పైకి రాడు, ఎవడైనా వాడి జీవితంలో అభివృద్ధిలోనికి వస్తాడేమో కానీ వీడు మాత్రం అభివృద్ధిలోనికి రానే రాడని ఒకవేళ ప్రజలు అంటున్నారేమో, దూషిస్తున్నారేమో. నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి నీ వారు నిన్ను వదిలేశారేమో, ఒంటరిగా చేశారేమో. నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు, దుఃఖ సమయంలో ఉన్నప్పుడు, నిట్టూర్పులను విడుస్తున్నప్పుడు నిన్ను పట్టించుకునే వారు ఎవ్వరు నీకు లేరు అని నువ్వు దుఃఖపడుతున్నట్లయితే నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు దూషించబడుట నేను
చూసి తిని. నువ్వు బాధపడడం దేవుడు చూశాడండి. నువ్వు బాధపడ్డాన్ని చూసిన దేవుడు ఇప్పుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడాయి, నీకున్న సమస్యనన్నిటిని దేవుడు విడిపించాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. కుటుంబం ద్వేషించవచ్చు, బంధువులు ద్వేషించవచ్చు, ఇదిగో నువ్వు చేస్తున్న పనిలో నీ ఇరుగు పొరుగు వారు దూషించవచ్చు, ఉద్యోగంలో దూషించవచ్చు, నష్టాన్ని బట్టి కష్టాన్ని బట్టి హేళన చేస్తున్నట్లు ఉండొచ్చు. కానీ ఆ నష్టంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మొదటిగా దేవుడు బాధల్లో మనల్ని చూస్తున్నాడు. రెండవదిగా దూషించబడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. మూడవదిగా మనం అనారోగ్యంతో ఉంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. బైబిల్ లేఖనంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేవునికి ఎంతో నమ్మకంగా జీవించాడు. మందిరాన్ని బాగు చేశాడు. మందిరంలో నూతనమైన యాజకులను నియమించాడు, లేవీలను నియమించాడు, చక్కని పరిపాలన చేశాడు. మందిరమును ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు అంటే ఎంతో భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, దేవుని కొరకు నివసించిన వాడు. ఒకరోజు మరణకరమైన వ్యాధి తనకు వచ్చింది. ఆ వ్యాధిని బట్టి అతను ఎంతగానో చింతిస్తున్నాడు. అతని దగ్గరికి వచ్చి యెషయా ప్రవక్త చెప్తున్నాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణించబోతున్నావు, మరణకరమైన వ్యాధి నీకు కలిగి ఉంది అని అతను ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట విన్న హిజ్కియా తల్లడిల్లిపోయాడు, బాధకు గురి అయిపోయాడు. నేను దేవుని మీద ఆధారపడే వ్యక్తిని, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని, దేవుణ్ణి స్తుతించే వ్యక్తిని, దేవుని కృప కొరకు కనిపెట్టే వ్యక్తిని, నాకు ఏంటి బాధలు, నాకేంటి కష్టాలు, నాకు మరణకరమైన వ్యాధి అని చెప్పి తను ఏం చేశాడో తెలుసా? తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. వచ్చిన దైవజనుడు చాలా రోషం కలిగిన వాడు. చెప్పిన మాట చాలా భయమును కలిగించే మాట. ఆ మాట విన్నప్పుడు కలవరానికి గురైపోయాడు, భయానికి గురి అయిపోయాడు. ఇక దిక్కుతోచని పరిస్థితిలో గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. దేవా నన్ను క్షమించయ్యా, దేవా నా పాపాలు క్షమించయ్యా, నా తప్పిదాలు క్షమించయ్యా, నీ సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకున్నానో, ఏ విధంగా భక్తిగా నడుచుకున్నానో ఒకసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. 5వ వచనం, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుల దేవుడైన దావీదు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హిజ్కియాకు వచ్చి యెషయా చెప్పాడు, ఇదిగో నువ్వు మరణించబోతున్నావు, మరణకరమైన రోగం నీకు వచ్చింది అని చెప్పినప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాడు. ఎప్పుడైతే కన్నీళ్లు కార్చాడో ఆ కన్నీళ్లను దేవుడు చూశాడు. అంటున్నాడు, హిజ్కియా నువ్వు కన్నీళ్లు కార్చుట నీ దేవుడు చూశాడు. నువ్వు దుఃఖపడడం, నువ్వు వేదన చెందడం, నువ్వు ఇబ్బంది పడడం దేవుడు చూశాడు. నీ రోగములో నుండి దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరించాడు. నువ్వు ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేశావు, ఆయన అంగీకరించే ప్రార్థన చేశావు. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నిన్ను బాగు చేస్తానని అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒకవేళ ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, ఏదైనా అనారోగ్యం గుండా నువ్వు వెళుతున్నట్లయితే, నన్ను పట్టించుకునే ఎవ్వరు లేరు అని నువ్వు ఒకవేళ అంటున్నట్లయితే విను, దేవునికి ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు. ఈ మనుషుల మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది, ఈ శరీరుల మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది. మనుషును సృష్టించిన, మన కోసం మరణించిన యేసయ్య మీద నువ్వు ఆధారపడు. యేసయ్య ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారాన్ని దయచేస్తాడు. యేసయ్య ఖచ్చితంగా నీ బాధలన్నిటిలో నుండి విడిపిస్తాడు, అంగీకరిస్తాడు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించాలి అంటే కన్నీటితో నువ్వు ప్రార్థన చేయి, పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయి, ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేయి, ప్రభు నన్ను క్షమించమని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను వింటాడు. దేవుడు ఒక వ్యక్తి బాధపడడాన్ని చూశాడు, దేవుడు ఒక వ్యక్తి దూషించబడ్డాన్ని చూశాడు,
దేవుడు ఒక వ్యక్తి కన్నీళ్లు విడడాన్ని చూశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నీకున్న కష్టాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఉన్న ఇబ్బందిని మార్చబోతున్నాడు. నీకు ఏదైతే అడ్డుగా ఏర్పడి నీకు కష్టాన్ని దుఃఖాన్ని మిగులుస్తుందో వాటన్నిటిని దేవుడు దూరపరిచి నీకు ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. నమ్ముతావా? విశ్వసిస్తావా? అలా విశ్వసించినట్లయితే దేవుని మీద ఆధారపడు, దేవునికి ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. ఆయన ఎటువంటి వాడంట? చూచుచున్న దేవుడు. ఆ చూస్తున్న దేవుడు ఏ విషయాల్లో చూస్తాడంట? బాధల్లో మనం ఉంటే చూస్తాడు, అవమానాల మధ్య దూషించబడుతూ ఉన్నప్పుడు చూస్తాడు, కన్నీళ్లు విడుస్తూ రోగం మధ్య ఉన్నప్పుడు చూస్తాడు. ఆయన చూసే దేవుడు కనుక చూచుచున్న దేవుడైన యేసయ్య పాదాలు పట్టుకుందాం. అయ్యా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారము, నిన్నే నేను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను, నాకున్న ప్రతి ఇబ్బంది నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేద్దాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన నా తండ్రి, నీ పాదాలకు వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. హాగరు అరణ్యంలో ఉండి ప్రభువా రోధిస్తున్నప్పుడు హాగరును దర్శించావు, హాగరు యొక్క ప్రార్థనను ఆలకించావు, హాగరుకున్న ప్రతి కష్టాన్ని తీర్చావు, హాగరుతో మాట్లాడావు. హాగరు అంటుంది, ఇదిగో చూచుచున్న దేవుడువు నీవే, నువ్వు మమ్మల్ని చూస్తున్నావయ్యా, మమ్మల్ని పట్టించుకుంటూ ఉన్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, బాధల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలును చూసావు, ఇదిగో ద్వేషించబడుతున్నప్పుడు లేయాని చూసావు, ఇదిగో కన్నీళ్లు విడుస్తున్నప్పుడు హిజ్కియాని చూసావు ప్రభువా. మరణకరమైన వ్యాధి నుండి హిజ్కియాకు విడుదల దయచేసావు ప్రభువా. దేవా, మా జీవితాల్లో కూడా ప్రభువా అద్భుతాన్ని చేయయ్యా. నువ్వు చూస్తూ ఉన్నావు కదా, మౌనంగా ఉండొద్దు ప్రభువా, మహత్ కార్యాలు జరిగించండి. ఇదిగో ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల యొక్క జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ప్రభువా నూతన కార్యాలు జరిగించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డల యొక్క జీవితాల్లో ప్రభువా గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. మీ కృప నిత్యము తోడై ఉంచండి దేవా. ఈ వాక్యం చేత నీ బిడ్డలను బలపరచమని, ఈ వాక్యం చేత నీ బిడ్డలను తృప్తిపరచమని, అయా నిత్యం నీ బిడ్డల పక్షంగా మీరు నిలవమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికే సమస్త మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న మనవి మీకు నేను తెలియజేస్తున్నాను. కల్వరి ప్రార్థనా మందిరం కుర్చేడ్ రోడ్లోని డివిఎస్ నగర్ సమీపాన కల్వరి ప్రార్థనా మందిరం ఉంది. దేవుని ప్రతినిత్యం ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని సన్నిధిలో గడపడానికి, ప్రతి ఆదివారం జరిగే ఆరాధనకు, ప్రతి శుక్రవారం జరిగే ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభు నామమును మహింపరుచుకుందాం. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన మందిరంలో కలిసి నాతో పాటు మీ అందరూ ఏకీభవించి ప్రభుని స్తుతించాలని నేను కోరుతున్నాను. దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేయాలంటే, దేవుడు మన జీవితంలో మహత్ కార్యాలు చేయాలంటే మనము ఆయన సన్నిధిలో గడపాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో గడుపుతామో అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి కల్వరి ప్రార్థనా మందిరానికి మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరం కలిసి ప్రభు నామమును మహింపరుచుకుందాం. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ.